ఇలా పొట్టు తీసుకున్న బంగాళదుంపలన్నిటిని బాగా మట్టి లేకుండా కడుక్కోవాలి. ఇలా మొత్తం చాలా పొడిగా అయిన తర్వాత వీటిని సన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు తరుక్కున్న తర్వాత పొయ్యి మీదకి ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఒక బాండీ కానీ ఏదైనా సరే అండి, కొంచెం మందంగా ఉంటే అడుగంటకుండా మాడకుండా చక్కగా వస్తుంది. దానిలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేసి వెంటనే ముక్కలు వేయకూడదు, అతుక్కుంటాయి. ఇలా వెంటనే వేస్తే బాగా నూనెని చక్కగా కాగనియ్యాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా హై ఫ్లేమ్ లో కాగనిచ్చి నూనె చిందులు పడతాయి కాబట్టి తగ్గించుకొని మనం ముందరగా తరిగి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని వేయాలి. ఇప్పుడు మళ్ళీ హైలో పెట్టుకోవాలి. ఎక్కువ కదిలించకుండా ఒక్కసారి పైకి కిందకి తిప్పేసి హై ఫ్లేమ్ మీదనే వీటిని వేయించాలి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. మొత్తం కూడా కొంచెం ఎర్రగా వేగేదాకా ఇలా 2 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండాలి. ఇదండి, ఒక 10 నిమిషాలకి చక్కగా అన్ని ఇలా విడివిడిగా ఎర్రగా ఫ్రై అయ్యేవి చక్కగా వేగిన తర్వాత దీనిలోకి ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా తిప్పేసేయాలి. చూడండి, ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఎంతో బాగుంటుంది. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే పొటాటో ఫ్రై ముద్దగా రాకుండా క్రిస్పీగా చక్కగా వస్తుంది.